ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే రాజకీయాలు చూస్తే జనాలకు ఏమనిపిస్తుందంటే ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు. ప్రతిభ ఉండే వ్యక్తులకు పేదరికం అనేది అడ్డం కాకూడదు. పేదింట్లో పుట్టిన ప్రతిభావంతులకు ఉన్నత చదువులు కావాలి అని సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ స్టేట్లో చేసినటువంటి ఎడ్యుకేషన్ అయితేనేమి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నాడు నేడు అనే స్కూళ్ళు అయితేనేమి, ప్రతిభ ఉండే ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, లేకపోతే ఒక ఇంజనీరు ఇట్లా పెద్ద చదువులు చదువుకొని వాళ్ళ ఫ్యామిలీకి సహాయంగా సహకరిస్తే ఉంటే విలేజ్ బాగుపడుతుంది, తర్వాత మండలం బాగుపడుతుంది, కాన్స్టిట్యూన్సీ బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది. అంటే ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి బ్రహ్మాండంగా పేదవాడు చదువుకోగలిగిన రోజు ఆ కుటుంబమే కాదు కదా, ఆ జిల్లా, ఆ స్టేట్ కూడా బాగుపడుతుంది అని సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాధన జనాలందరికీ మెచ్చి విద్యావంతులు అవ్వడానికి నాడు నేడని స్కూళ్ళు పెట్టి అందులో పేద విద్యార్థికి ప్రపంచంతో పోటీ పడేందుకు ఇంగ్లీష్ మీడియం కావాలనే సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పెడితే ఈనాడు పూటకు రూపం మార్చే ఊసర్ బిల్లులాగా ఏపీ ప్రజల మధ్యలో ఉంది. పూటకో రూపం మార్చే ఊసర్ బిల్లులాగా ఏపీ ప్రజల మధ్యలోనే ఉంది ఈ దుర్మార్గం. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి తరువ చంద్రబాబు చూపించకపోవడం వల్ల ఈరోజు ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ గవర్నమెంట్ స్కూళ్లను పక్కన పెట్టిన బాబుకు గవర్నమెంట్ టీచర్లను ఫిల్అప్ చేయక అద్దుమానంగా ఉండే పరిస్థితుల్లో స్కూళ్ళను డెవలప్మెంట్ లేక ఎక్కడ చూసినా ఎలా ఉందంటే ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలేదు, నా కొంప బాగుండాలని చంద్రబాబు అనుకునే వ్యక్తిత్వం గల వ్యక్తి ఇప్పుడున్న మన సీఎం చంద్రబాబు గారు. ఎందుకంటే ప్రజలంతా ఏమైనా పోని తాను లీడర్లు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్కాములన్న చేయని, ఎన్ని దరిద్ర పనులైన చేయని వాళ్ళని వెనకేసుకొని వస్తాడు. ఏపీ స్టేట్లో ఉన్నటువంటి అందరు ప్రజలు సర్వనాశనం అయిపోయినా తన కొంప బాగుండాలని ఆయన అనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తానంటే బస్సు ఫ్రీ అన్నాడు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, వికలాంగులకు
వికలాంగులకు పెన్షన్ కట్ చేస్తా, వికలాంగులైన వాళ్ళు డైరెక్ట్ వచ్చి నిలబడి, సార్ నాకు ఈ విధమైన వికలాంగత ఉంది, నా పెన్షన్ ఎందుకు తీసావంటే సమాధానం చెప్పలే. వృద్ధులు, రేపో మాపో పోయే వృద్ధులకు కూడా నువ్వు పెన్షన్లు కట్ చేసి 1,00,000కు పైగా పెన్షన్లు కట్ చేసావు, వికలాంగులకు కట్ చేసావు, ప్రజల నెత్తిన టోపీ పెడుతున్నావు. అట్లే పోతే ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. పిల్లలకు 15,000 అన్నావు, పిల్లల తల్లులకు 18,000 అన్నావు, పెద్దమ్మలకు 48,000 అన్నావు. అలాగే 20 ఏళ్ళు దాటిన నిరుద్యోగికి జాబ్ ఇచ్చలేకపోతే 36,000 ఇస్తానన్నావు. ఇకపోతే రైతులు కనపడితే వెనకమడి చెప్తాడు ఏమని, 20,000 20,000 20,000 అని. ఇవన్నీ విన్న తర్వాత ప్రత్యేకంగా ఒక మాట అంటాడు ఏమని, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంట, దాచుకునే దానికి దోచుకునే దానికి తినేదానికి ఉన్న డబ్బులు ప్రజలకు పథకాలకు ఇచ్చేందుకు ఈయన చేతిలో లేవు. ఇసుక ఫ్రీ అంటావు, ఇసుక ఫ్రీ అంటావు. 141 నియోజకవర్గాల్లో 20,000 ఒక లారీ, అలాగే 30 నియోజకవర్గాల్లో 30,000 ఒక లారీ. అలాగే పోతే కొన్ని అంటే 4 కాన్స్టిట్యున్సీల్లో 60,000 కూడా తీసుకుంటున్న ఒక లారీకి. సిగ్గుందా మీకు? మాటలు చెప్తారు కోటలు దాటేదాకా, మాటలు చెప్తారు కోటలు దాటేదానా. ఈ మధ్య ఇంకొకటి అవలంబించగలిగినారు, ఏంటంటే డిపిటి దాచుకో, డిపిటి దాచుకో, దోచుకో, పంచుకో, తినుకో. డిపిటి అంటే దోచుకో, పంచుకో, తినుకో. ఇది కరెక్ట్గా ఇళ్లకు సూటబుల్ అయ్యేటువంటి పరిస్థితి. అలాగా చూస్తే స్కిల్ డెవలప్మెంట్లో వచ్చే చరిత్ర ఈరోజు అన్ని కోట్లు తిరస్కరించబడినాయి. అతి త్వరలో చంద్రబాబు జైలుకు వెళ్తాడు. ఎందుకంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును అక్రమం అరెస్టు అని అరిచిన వ్యక్తులు ఈరోజు ఆయనే సీఎంగా ఉన్నప్పుడు ఆయన మీద ఎందుకు కోర్టులన్నీ తిరస్కరించుతున్నాయి? నిజంగా నువ్వు డబ్బులు నీ అకౌంట్లోకి వచ్చింటే నిన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నీ స్వభావం ప్రజలందరికీ అర్థమైంది. చూసుకో, ఎన్ని కొంపలు మునిగిపోయినా పర్వాలేదు, కానీ నా కొంప బాగుండాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వాళ్ళే నీ నిగ్గు తెలుస్తారని మాత్రం నేను మనవి చేసుకుంటూ ధన్యవాదములు.